హాయ్ చెప్పండి. హలో ఆల్, వెల్కమ్ టు కొర్తి బ్లాగ్. సో ఈ బ్లాగ్ అయితే ఒక స్పెషల్ బ్లాగ్ అనమాట. ఇవాళ నా బర్త్డే, అంటే జూలై 18th. నేను ఇవాళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా నా డే మొత్తం స్పెండ్ చేశాను. ఇప్పుడైతే ప్రజెంట్ నేను విజయవాడలోనే ఉన్నాను అమ్మా నాన్నతో. నేను యూజువల్గా అయితే ఫ్రమ్ పాస్ట్ 3 to 4 years నేను నా బర్త్డేకి హైదరాబాద్లోనే ఉండేదాన్ని. కానీ ఈసారి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుందాం అమ్మా నాన్నతో అని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చేసాను. నా డే అంతా కూడా చాలా మంచిగా అయింది. సో మార్నింగ్ అయితే టిఫిన్ చేసేసి స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికి అంటే మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి గుడికి అయితే వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాము. నాకు తెలిసి ఫ్రమ్ పాస్ట్ 23 years ఇదే ఫస్ట్ టైం నేను మంగళగిరి గుడికి వెళ్తున్నాను. మా నాన్న అయితే ఇప్పటి వరకు తీసుకెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. సో చాలా మంచిగా, చాలా ప్రజెంట్ వైబ్స్ అయితే వచ్చాయి. వీడియో అయితే తప్పకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుదని అనుకుంటున్నాను. ఇంకా మన బ్యారేజ్ చూడండి అసలు ఎంత అందంగా ఉందో. ఇంకా మన బ్యారేజ్ దాటేసి మన బ్యారేజ్ పైకెక్కి గుంటూరు అయితే స్టార్ట్ అయిపోయాము. మంగళగిరి ఈ మంగళగిరి వెళ్తున్న ఈ దారిలో అయితే అసలు సీనరీ, నేచర్ అసలు ఎంత బాగుందో. ఎండ కూడా అలానే ఉంది, చాలా చాలా ఎండ ఉంది. అసలు చూడండి కొండలు ఎన్ని ఉన్నాయో. చెట్లు ఉన్నాయి కానీ చాలా ఎండగా అనిపించింది. కానీ ఈవినింగ్కి ఇంటికి వచ్చేసరికి ఫుల్ వర్షం అనమాట. మంచిగా అనిపించింది. మనమైతే ఇంకా మంగళగిరి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఇదే ఎంట్రన్స్ అనమాట. ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుంది. చాలా మంచి గోపురాలు ఉన్నాయి. ఇదంతా కూడా ఎప్పుడో కట్టింది కదా, చూడడానికి చాలా చాలా బాగుంది. ఇంకా అయితే నాన్న ఆటో పెట్టేసి వస్తారు. నేను ఈలోపు ఇంకా వీడియోస్ అవన్నీ తీసి రెడీగా ఉంచుతున్నాను అనమాట వీడియో కోసం. ఈ వీడియోలో ఓన్లీ మంగళగిరి కాకుండా ఉండవల్లి కేవ్స్ కూడా వెళ్ళాము. ఉండవల్లి కేవ్స్ కూడా వెళ్ళి అక్కడ కూడా పద్మనాభ స్వామి వారిని దర్శించుకొని తర్వాత ఇంకా సరోవర్ హోటల్కి వెళ్ళి అక్కడ వెజ్ భోజనాలు చేసేసి ఇంటికి వచ్చేసాను. చాలా చాలా మంచిగా అయింది నా డే మొత్తం. ఒక మంచి పాజిటివ్ వైబ్స్ వచ్చాయి నా బర్త్డే రోజు ఇలా స్టార్ట్ చేయడం. ఇదైతే ఎంట్రన్స్. సో అమ్మ అయితే ఇక్కడ పూలు, కొబ్బరి బొండ, కొబ్బరికాయలు ఇవన్నీ తీసుకొని లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇదైతే ఎంట్రన్స్ ఇలా ఉంటుంది ధ్వజస్తంభంతో ఉండి. ఇంకా మేము ఇక్కడైతే మనకి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి లోపలికి వెళ్ళి దర్శనంకి ఒకటి ఉంది, ఇంకొకటి ఏమో పూజ జరిపించుకోవడానికి ఇంకొకటి ఉంది. దానికోసం ఇక్కడ బోర్డు చూపించాను కదా, అక్కడ మనం టికెట్ తీసుకోవాలి. అర్చన కానీ పూజ కానీ ఏమైనా చేయించుకోవాలి అని అంటే. సో ఇంకా అయితే ముందు ప్రదక్షిణాలు చేసేసి తర్వాత లోపలికి అయితే మేము వెళ్ళి దర్శించుకున్నాము. వీడియో అయితే ఎన్ని వరకు చూడండి. గుడంతా అసలు ఎంత బాగుందో. ఇక్కడైతే అందరూ చదువుకుంటున్నారు మంత్రాలు అవన్నీ కూడా. ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్నాము. దర్శనం అయిపోగానే ఇంకా అలా ప్రసాదం కోసం అయితే బయటకు వచ్చి ఇంకా వాళ్ళు కొబ్బరికాయ కూడా బయట కొట్టుకోమని చెప్పారు. ఇంక నేనైతే కొబ్బరికాయ కొడుతున్నాను. కొబ్బరికాయ కొట్టి ఇక్కడ వాళ్ళు ఏదో అడుగుతుంటే చెప్తున్నాను అనమాట, ఇక్కడే కొట్టాలా అని చెప్పి. సో చూడండి, కొబ్బరికాయ కొట్టి అయితే నీళ్ళు అయితే అందరికీ ఇస్తున్నాను. అసలు ఇక్కడ గోపురాలు చూడండి అసలు ఎంత బాగున్నాయో. నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి. మంచిగా గుళ్ళో అయితే ఎంత చల్లగా ఉందో, బయట ఎంత వేడిగా ఉందో, కానీ గుళ్ళో మాత్రం చాలా చాలా చల్లగా ఉంది. కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము మంచిగా. మరి ఇంకా వీడియోలో అప్లోడ్ చేయాలి కదా, మంచి మంచి ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడైతే అమ్మ ప్రసాదం కోసం నించుంది. పులిహోర పెట్టారు ఆ రోజు. ప్రసాదం అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. ఇంకా తినేసి వెంటనే స్టార్ట్ అయిపోయాము. ఇంకా బయటకు వచ్చేసరికి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ మా నాన్న మీకు చూపిస్తారు చూడండి.
ఈ లైన్ అంతా కూడా అన్నదానం లైన్ అనమాట. ఈ లైన్ ఇక్కడ టోకెన్ తీసుకొని మనం బయటికి వెళ్ళి అక్కడ ఒక అన్నదానం ఉంది అనమాట. ఒక అన్నదానంకి అక్కడికి వెళ్ళి టోకెన్ ఇస్తే మనకి ఫుడ్ ఇస్తారు. అండ్ ఇవి వచ్చేసరికి టెంపుల్ టైమింగ్స్, ఏ టైంలో ఏంటి అని చెప్పి ఇవైతే స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు ఉపయోగపడుతుంది. అండ్ ఇంకా బయటికి రాగానే ఇదంతా కూడా బయట ఇలా ఉంటుంది, చెప్పులు పెట్టుకోవడానికి మనకి అంతా కూడా బాగుంది. నేను మీకు అన్నదానంది కూడా చూపిస్తానని చెప్పాను కదా. సో ఇదైతే అన్నదానంది. ఇక్కడ మనం అక్కడ తీసుకుని గుళ్ళో తీసుకున్న టోకెన్ తీసుకొచ్చి ఇక్కడ ఇస్తే మనకి అన్నదానం ఫుడ్ ఫ్రీగా ఇస్తారనమాట. ఇది అయిపోగానే ఇంకా మనం పైకి వెళ్తాము. యాక్చువల్గా కింద వచ్చేసరికి మనకి లక్ష్మీ నరసింహస్వామి, రాజలక్ష్మి అమ్మవారు ఉంటారు. పైన వచ్చేసరికి స్వయంభూ వెలిసిన పానకాల లక్ష్మీ నరసింహస్వామి, రాజలక్ష్మి అమ్మవారు స్వయంగా వెలిసిన విగ్రహాలు అయితే ఉన్నాయి. మనము ఇక్కడికి వచ్చి ఇంకా పానకం ఇచ్చి స్వామివారితో దర్శించుకోవాలి. ఇక్కడ కింద ఎంట్రన్స్ మార్గంలో అయితే ఎంతమంది చిలుక జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఉన్నారో చెప్పించుకుందాం అనుకున్నాము, కానీ ఎందుకులే మళ్ళీ ఏమైనా అటు ఇటు చెప్తే మళ్ళీ బాధపడాలని ఇంకా చెప్పించుకోలేదు. అలా ఇంకా కొండపైకి ఎంటర్ అవ్వగానే ఇలా మనకి పూలు అవన్నీ అమ్ముతారు. ఇంకా ఒక చిన్న స్ట్రీట్ షాపింగ్లా ఉంది. బొమ్మలు, గాజులు, వీటన్నిటికీ పిల్లలు వస్తే మంచిగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ ఎక్కువ లేవు షాప్స్ కూడా, ఒక 5 to 6 ఉన్నాయి. ఇంకా అది పైకి ఎక్కగానే మనం ఒక టోకెన్ తీసుకోవాలి పానకంకి. టోకెన్ తీసుకొని పైకి వెళ్ళిపోవాలి. ఇంకా పైన నేను వీడియోస్ కూడా ఎక్కువ తీయలేదు, ఎందుకంటే పైన ఒప్పుకోలేదు. సో అందుకనే ఇక్కడితో ఆపేస్తాను. పైన వ్యూ ఒకసారి మీకు గుడి అంతా ఎలా ఉంటుందో ఒకసారి పైన మీకు ఒక చిన్న క్లిప్ వేసాను, అది కూడా చూడండి. ఇంక ఇది అయిపోయిన తర్వాత వెంటనే ఉండవల్లి గుహలకి వెళ్ళిపోయాము. వీడియో అయితే చూడండి. సో ఇది వచ్చేసరికి ఉండవల్లి కేవ్స్ అనమాట. ఉండవల్లి కేవ్స్కి వచ్చాము. ఇక్కడైతే అనంత పద్మనాభ స్వామి వారు ఉంటారు. అసలు ఎంత పెద్ద విగ్రహం ఉంటుందంటే చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు అసలు వెళ్ళని వాళ్ళు అయితే తప్పకుండా వెళ్ళి చూడండి. ఇప్పటి వరకు కేరళ వెళ్ళదు కదా, అట్లీస్ట్ ఇక్కడికి వచ్చైనా చూసుకుంటే ఒక మంచి ఫీలింగ్ వస్తుంది అనమాట. మంచి బాగుంటుంది. ఇక్కడ చాలా వేడిగా ఉంది. చెట్లు అన్నీ ఉన్నాయి కానీ ఎండ మామూలుగా లేదు. అసలు 2కి 2:30కి ఆ టైంలో వెళ్ళాం మేము. చాలా చాలా ఎండగా ఉంది. బట్ పర్లేదు. ఇంక ఇక్కడైతే ఇది పురాతన కట్టడం కదా, సో వీటన్నిటి గురించి చరిత్ర ఇదంతా కూడా ఉంది. ఇక్కడ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మనకి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఉండవల్లి కేవ్స్ అని. ఇంక ఇలా పైకి వెళ్ళి మొత్తం అంతా చూస్తున్నాను. మీకు వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అనంత పద్మనాభ స్వామిని కూడా చూపిస్తాను నేను, ఎంత పెద్దగా ఉంటారో. దగ్గర ఒక 20 అడుగుల వరకు ఉంటారనుకుంటా. అది వచ్చేసరికి గుహ. చాలామంది అంటూ ఉంటారు మన విజయవాడ అమ్మవారి గుడి దగ్గర నుంచి ఉండవల్లి కేవ్స్కి గుహ మార్గం ఉంది అని చెప్పి. మరి అది ఎంతవరకు నిజమో ఏంటో నాకు కూడా తెలీదు. మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ అయితే తప్పకుండా కమెంట్ చేయండి. ఇక్కడైతే అమ్మ నాన్న అందరూ మీకు హాయ్ చెప్తున్నారు. ఇది వచ్చేసరికి గుహ. అండ్ నేను గుడి దగ్గర ఈ బొట్టు పెట్టించుకున్నాను. నాకు చాలా బాగా నచ్చింది పెట్టించుకున్న తర్వాత. మీరు కూడా కమెంట్ చేసి చెప్పండి ఎలా ఉంది ఏంటి అని చెప్పి. వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.